ముందుగా నా ఛానల్‌కి కొత్త వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, నేను అమెజాన్ నుంచి కన్సిస్టెంట్ బ్రాండ్ యొక్క 16 జీబీ డీడీఆర్4 డెస్క్‌టాప్ ర్యామ్‌ని పర్చేస్ చేశాను. ప్రైస్ వచ్చేసి రూ. 1859. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3200 మెగాహెర్ట్జ్. దీనికి 3 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. 7 డేస్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే ఈ ర్యామ్‌ని రిటర్న్ గూడా చేయొచ్చు. నేను కన్సిస్టెంట్ కంపెనీదే ఎందుకు పర్చేస్ చేశానో వీడియోలో అన్బాక్స్ చేసుకుంటూ మాట్లాడదాము. ప్యాకింగ్ అయితే బావుందండి. సింపుల్‌గానే ఉంది. కానీ ప్యాకింగ్ అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. నేను ఆర్డర్ పెట్టిన 1 డేలో నాకు డెలివరీ అయితే అయిపోయింది. నా పీసీ మదర్ బోర్డ్‌లో 4 ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. వాటిలో 2 ర్యామ్ స్లాట్స్‌లలో 4 జీబీ డీడీఆర్4 ర్యామ్స్ ఇన్‌స్టాల్ చేసేసి ఉన్నాయి. అంటే నా పీసీ ప్రెజెంట్ ర్యామ్ కెపాసిటీ వచ్చేసి 8 జీబీ. నా పీసీ మదర్ బోర్డు మాక్సిమం 64 జీబీ ర్యామ్‌ని కంట్రోల్ చేయగలదు. అంటే ఈచ్ స్లాట్ 16 జీబీది మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. ప్రెజెంట్ 4 జీబీ డీడీఆర్4 ర్యామ్స్ 2133 మెగాహెర్ట్జ్ ఉన్నాయి కదా! అంటే ఇప్పుడు నేను 16 జీబీ డీడీఆర్4 ర్యామ్ 3200 మెగాహెర్ట్జ్‌ది ఇన్‌స్టాల్ చేసినా, ఆ ఫ్రీక్వెన్సీ 2133 మెగాహెర్ట్జ్‌కే సెట్ అయిపోతుంది. కొన్నిసార్లు కంపాటిబిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. అందుకనే నేను రిటర్న్ చేసేది ఉందో లేదో చూసుకున్న తర్వాతే అమెజాన్‌లో కన్సిస్టెంట్ బ్రాండ్‌ది పర్చేస్ చేశాను. నేను కొన్ని రోజులు వాడిన తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకో 16 జీబీది బుక్ చేస్తానండి. ర్యామ్ ఇన్‌స్టలేషన్ సింపుల్‌గానే అయిపోయిందండి. ఇప్పుడు పీసీ ఆన్ చేసేసి చూద్దాము. ర్యామ్ కెపాసిటీ 8 జీబీ నుంచి 24 జీబీ అయ్యిందండి. మీకు నా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో పెట్టండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.